జిల్లాలో గ్రామ పంచాయతీల రిజర్వేషన్లపై ఇవాళ అన్ని జిల్లాలో కలెక్టర్లు గెజెట్ నోటిఫికేషన్లు జారీ చేయనున్నారు. ఎన్నికల నిర్వహణపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ఉన్నత న్యాయస్థానం వెలువరించే ఉత్తర్వులను బట్టి షెడ్యూల్ నోటిఫికేషన్ విడుదలపై రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే 3 దశల్లో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వానికి ప్రతిపాదించింది. రేపు జరిగే మంత్రివర్గ సమావేశంలో తేదీలు ఖరారయ్యే అవకాశం ఉంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా గత 4 రోజులుగా జిల్లాల కలెక్టర్లు రిజర్వేషన్లను ఖరారు చేశారు. గ్రామ పంచాయతీల రిజర్వేషన్ల ప్రక్రియను ఆర్డీఓలు, వార్డు స్థానాలను ఎంపీడీఓలు పూర్తి చేశారు. నిన్న జాబితాల పునఃపరిశీలన చేపట్టారు. ఇవాళ 31 జిల్లాల కలెక్టర్లు ఆయా జిల్లాలో రిజర్వ్ చేసినటువంటి జనరల్ కేటగిరీ కేటాయించిన స్థానాల జాబితాలను విడుదల చేస్తారు. అనంతరం వాటిని రాష్ట్ర పంచాయతీరాజ్ డైరెక్టరేట్ కు పంపిస్తారు. అన్ని జిల్లాల గెజెట్లతో కూడిన సమాచారాన్ని ఎన్నికల సంఘానికి పంచాయతీరాజ్ శాఖ నివేదిస్తుంది. దీంతో పాటు రిజర్వేషన్ల గెజెట్ నోటిఫికేషన్ల జారీతో పాటు ఎన్నికల సన్నద్ధతపై హైకోర్టుకు సమాచారం ఇవ్వనుంది. నిన్ననే అడ్వకేట్ జనరల్ తో ఉన్నతాధికారులు సమావేశమై ఎన్నికల సన్నద్ధతపై నివేదిక సమర్పించారు. ఇక పంచాయతీ ఎన్నికలకు కసరత్తు పూర్తి కావడంతో నిర్వహణ పరమైనటువంటి ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ప్రతి పోలింగ్ కేంద్రాన్ని తనిఖీ చేసి వసతులు పరిశీలించాలని, ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే వెంటనే సరిచేయాలని సూచనలిచ్చింది. మరోవైపు నిన్న రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక ఎన్నికల ఓటర్ల జాబితా ముద్రణ పూర్తయింది. పోలింగ్ స్టేషన్ల వారిపై సైతం ఓటర్ల జాబితాను ముద్రించారు.